అది సరే గంగా, నీ ఫ్రెండ్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. తనది ఏ ఊరు? వాళ్ళూరు రావులపాలెం దగ్గర. రావులపాలెం దగ్గర? అక్కడే ఊరు? ఊరు పేరు కూనవరం. కూనవరమా? అంటే కోనసీమ కదూ. మా బంధువులు, పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా అక్కడ. అవును, కూనవరంలో తను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళ నాన్న పేరు బంగారు స్వామి. బంగారు స్వామి కూతురా? మన పార్టీ వాడేనే. అయ్యా, మరి లోపల గ్రైండర్లో పిండి వేసి వచ్చాను, నేను వెళ్ళి చూసొస్తాను. గ్రైండర్లో పిండుందని ఎస్కేప్ అవుతున్నావా? నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరుగుతుందో అంతా కనిపెడతాను. నమస్కారమ్మా. కూర్చోండి. నేను వచ్చిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. చాలా బాధ్యతగా నడుచుకుంటున్నావు. మా అల్లుడి ఫోటో మీద ఉన్న దుమ్ముని నోటితో ఊది పారేశావే, దాంతోనే ఈ కుటుంబంలోని వాళ్ళ మీద నీకు ఎంత మర్యాద ఉందో నాకు తెలిసిపోయిందమ్మా. మాకు కూడా నీలాగా పనిచేసే ఒక పనమ్మాయి కావాలి. అది కూడా మీ ఊరు వాళ్ళైతేనే సూపర్గా ఉంటుంది. మీ ఊరు పేరేంటమ్మా? జగ్గయ్యపేట. వాళ్ళూరు రావులపాలెం దగ్గర. టిఫిన్ బాగుందమ్మా. నువ్వే చేసావా? అవునండి. అద్భుతంగా చేశావు. మీ అమ్మా నాన్న నిన్ను పద్ధతిగా పెంచారు. అవును, మీ నాన్నగారి పేరేంటి? సుబ్రహ్మణ్యం. వాళ్ళ నాన్న పేరు బంగారు స్వామి. చాలమ్మా, చాలు. ఏమండి, బాగాలేదా? బాగుంది, కానీ అర్జెంటుగా ఒక పని గుర్తొచ్చింది, అందుకే. థ్యాంక్స్ అమ్మా. బావా, ఏమిటి ధర్మ? ఎప్పట్లాగే అక్కయ్య తిది బాగా జరిపించారు బావా. అది మీ అక్కయ్య పట్ల నాకున్న బాధ్యత ధర్మ. అలాగే ప్రతి సంవత్సరం నువ్వు కూడా మర్చిపోకుండా వస్తున్నావే, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశంలో అక్కయ్య మనల్ని వదిలి వెళ్ళిపోలేదు బావా, మనతోనే ఉంది. తనే నాకు ఒక్కొక్క విషయం చూపిస్తోంది బావా. ఏంటి నువ్వు అనేది? ఏమీ అర్థం కాలేదు. అదే లేదు బావా, రాజకీయాల్లో పైకొస్తున్నాను కదా. అక్కయ్య ఆశీర్వాదం లేకపోతే సాధ్యం కాదు కదా, అదే అంటున్నాను. పర్వాలేదే, మీ అక్కనే ఇంతగా తలుచుకుంటున్నావు. గుడ్. తన ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి ధర్మ. బావా, మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి. సరే బావా, నేను వెళ్ళొస్తాను. అలాగే, వస్తాను బావా. అమ్మా, సారీ అమ్మా, నన్ను క్షమించు తల్లి.
ఏదో ఆలోచిస్తూ వచ్చాను, అందుకే చూడకుండా ఇది. ధర్మ, ఏమిటి ధర్మ అలా చేశావు? పాపం ఆ అమ్మాయి భర్త విదేశాల్లో ఉన్నాడు, పైగా గర్భవతి కూడా. ఎంత పని చేశావు? విదేశాల్లో ఉన్న భర్తతో ఈ ఫోన్లోనే మాట్లాడుతూ ఉండేది, ఆ ఫోన్ని కింద పడేశావే. ఆ ఫోన్ని ధర్మ కిందకి వెళ్ళి ఆ ఫోన్ తీసుకుని షాపుకి తీసుకువెళ్ళి బాగు చేయించు. ఓకే బావా. వెళ్ళు. తీసుకెళ్తాను బావా. అయ్యా, అది నాకివ్వండి, నేను చూసుకుంటాను. నాకిచ్చేయండి. లేదమ్మా, నా వల్లే పాడైపోయింది, నేనే బాగు చేయించిస్తాను. వద్దు, పర్వాలేదయ్యా, ఇవ్వండి. నీ భర్తతో మాట్లాడనివ్వకుండా చేసిన పాపం నాకొద్దు, నేనే బాగు చేయించిస్తాను. లేదు, నేను. లేదమ్మా, మాట వినకపోతే బావకి కోపం వస్తుంది, అందుకని నేనే బాగు చేస్తాను. వస్తానమ్మా. అయ్యా, నో వే డియర్, గో అండ్ డూ యువర్ వర్క్.